హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో క్వాలిఫైర్ 2 మ్యాచ్ అయిన పాల్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ యొక్క ప్రెడిక్టెడ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో కెప్టెన్ మార్క్రమ్, స్టబ్స్, సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. సో మార్క్రమ్ గురించి మనందరికీ తెలుసు. సో ఐపీఎల్లో చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో అలాగే సౌత్ ఆఫ్రికా తరఫున కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మనకి మెండర్వర్, డాసన్, స్వర్నియల్, సో మంచి జాన్సన్, మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ పిచ్ని బేస్ చేసుకుని సో టెక్నిక్గా బౌలింగ్ చేసే సత్తా అయితే వీళ్ళలో ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాట్స్మెన్స్, బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్తో ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక పాల్ రాయల్స్ చూసుకుంటే కనుక ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ బ్యాట్స్మెన్ చూసుకుంటే కీ ప్లేయర్స్ డేవిడ్ మిల్లర్, జాయ్ రూట్ అండ్ దినేష్ కార్తిక్. సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు, ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు పిచ్ తగ్గట్టుగా మ్యాచ్ ని గెలిపించే సత్తా అయితే ఉంది. సో కండిషన్ బేస్ చేసుకుని ఆడే సత్తా వీళ్ళలో ఉంది. డేవిడ్ మిల్లర్ కెప్టెన్ మనందరికీ తెలుసు. మన T20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో మన ఇండియాతో ఆడినప్పుడు మ్యాచ్ వాళ్ళ చేతిలోకి తీసుకెళ్లే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చాడు. సో బట్ చివరికి మనమే గెలిచాము. సో డేవిడ్ మిల్లర్ వన్స్ క్రీజ్ లో ఉంటే ఆటోమేటిక్ గా చేజింగ్ లో కానీ, ఫస్ట్ బ్యాటింగ్ లో కానీ స్కోర్ అయితే అమాంతం పరిగెట్టే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముజిబుర్ రహమాన్ అండ్ ఎంగిడి, సో మంచి బౌలర్స్. సో వీళ్ళు కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడతారు. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే పాల్ రాయల్స్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో ఈ టూ టీమ్స్ లో ఏది నెగ్గితే అది ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి February 6, 2025 9 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది సూపర్ స్పోర్ట్ పార్క్ సెంచురియన్ లో అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క టీమ్ ఫామ్ చూసుకుంటే పాల్ రాయల్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ లాస్ అయింది, 2 మ్యాచెస్ విన్ అయింది. అలాగే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో పాల్ రాయల్స్ వచ్చి 2 మ్యాచెస్ నెగ్గింది, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి 4 మ్యాచెస్ నెగ్గింది. సో ఇక్కడ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి 4 మ్యాచెస్ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక పాల్ రాయల్స్ లాస్ట్ 10 మ్యాచెస్లో 28 పాయింట్స్తో ఉంది. అలాగే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి 10 మ్యాచెస్లో 24 పాయింట్స్తో ఉంది. సో ఇక్కడ 4 పాయింట్స్ పాల్ రాయల్స్ ఎక్స్ట్రాగా ఉందని చెప్పుకోవచ్చు. టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో పాల్ రాయల్స్ వచ్చి 10 మ్యాచెస్లో 60% అయితే విన్ అయింది. అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. 150 యావరేజ్ స్కోరు, 213 హైయెస్ట్ స్కోరు, 100 లోయెస్ట్ స్కోరు. ఇక సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 60% విన్ అయింది. 144 యావరేజ్ స్కోరు, 184 హైయెస్ట్ స్కోరు, 107 లోయెస్ట్ స్కోరు. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక సూపర్ స్పోర్ట్ పార్క్ సెంచరీలో 100% హ్యూమిడిటీ ఛాన్స్ అంటున్నారు. 25% రైన్ ఛాన్సెస్ అంటున్నాడు. సో 25% రైన్ ఛాన్సెస్ బట్టి చూడాలి. సో మ్యాచ్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నాను, 25% రైన్ ఛాన్సెస్. సో కాబట్టి మనం మ్యాచ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వెన్యూ స్టాట్ చూసుకుంటే లాస్ట్ 9 మ్యాచెస్లో ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 44% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 56% అయితే విన్ అయింది. సో బేసిక్గా టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 161, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 161 సేమ్. హైయెస్ట్ టోటల్ వచ్చి 248 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 99 ఫర్ 9 వికెట్స్. హైయెస్ట్ చేజర్ వచ్చి 213 ఫర్ 2 వికెట్స్, లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 204 ఫర్ 9 వికెట్స్. పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ టోటల్ 71% అంటే వికెట్స్ తీశారు, 56 వికెట్స్ తీశారు. స్పిన్ బౌలర్స్ 29% అంటే 23 వికెట్స్ తీశారు. సో టీమ్ కాంబినేషన్లో మాక్సిమం ఫేస్ బౌలర్స్కి ఎక్కువ అవకాశం ఉండే విధంగా ఉంది. సో ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.